హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము EC2 ప్రొవిజనింగ్ అంటే ఏంటి AWSలో. ఇప్పుడు EC2 ప్రొవిజనింగ్ అనేది మనం EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడమే. ఫస్ట్ నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఈ డయాగ్రామ్లో మీరు చూస్తున్నారు, ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఆర్ టెర్మినల్ లెఫ్ట్ కార్నర్లో ఉంది. అలాగే రైట్ సైడ్ మనకి ఇంటర్నెట్ అనేది ఉంది. ఇంటర్నెట్ నుంచి అంటే ఒక క్లౌడ్ లాంటి ఇమేజ్ కనిపిస్తుంది. ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ గేట్వేకి కనెక్షన్ ఉంది. అది VPCలో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన హోల్ AWS వచ్చేసి VPCలో ఉంది. ఈ VPCలో మీరు మిడిల్లో చూసినట్లయితే మై ఇన్స్టెన్స్ అనేటటువంటి ఒక బాక్స్ ఉంది. ఆ బాక్సే మన ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్కి ఒక వెబ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. నెక్స్ట్ అంటే ఇది ఫైర్వాల్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్. ఇక నెక్స్ట్ పబ్లిక్ సబ్నెట్ ఉంది. మీరు పబ్లిక్ సబ్నెట్లు చూసినట్లయితే మీరు ఇక్కడ కీ అనే ఆ బాక్స్కి ఒక కీ అనేటటువంటి ఇమేజ్ ఒకటి ఉంది. కీ ఇమేజ్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ లెవెల్లో కూడా మనం సెక్యూరిటీని ఇవ్వగలమని. ఈ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే లైనక్స్లో ఉండే ACL పర్మిషన్స్ లాగే ఇక్కడ కూడా పబ్లిక్ సబ్నెట్కి ACL పర్మిషన్స్ ఉంటాయి. వెబ్ సెక్యూరిటీ గ్రూప్కి అంటే నెట్వర్కింగ్ లెవెల్లో ఫైర్వాల్ గ్రూప్స్ ఉంటాయి, ఫైర్వాల్ రూల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 2 టైప్స్ సెక్యూరిటీ మన ఇన్స్టెన్స్కి వస్తుంది. ఇక అవైలబిలిటీ జోన్ ఉంటుంది. దాని లోపలనే దానికి బయట సైడ్ మనకి VPC అనేది ఉంటుంది. ఇక్కడ మనం కస్టమైజ్డ్ VPCస్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ VPC లెవెల్లో కూడా మనం మన ఇన్స్టెన్స్కి సెక్యూరిటీ అనేది ఇవ్వగలం. ఈ VPC అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ ఏంటి, పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు VPC టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పుడు మీరు AWS అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ పేజ్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ AWS మేనేజ్మెంట్ కన్సోల్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు EC2 అని టైప్ చేసినట్లయితే మీకు EC2 అనేటటువంటి ఇక్కడ వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్, ఇమేజ్ బిల్డర్ అని ఇట్లా ఉంటాయి. ఫస్ట్ లైన్లో ఉండేటటువంటి EC2ని క్లిక్ చేసినట్లయితే మనం EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ EC2లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అనేది మనం నావిగేషన్ ప్యాన్లో ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ డాష్బోర్డ్ ఉంది. ఈవెంట్స్, ట్యాగ్స్, లిమిట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇన్స్టెన్సెస్ కింద ఇన్స్టెన్సెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఆల్రెడీ కొన్ని ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసినాను, వాటిని తీసుకోవద్దు. ఇక లాంచ్ ఇన్స్టెన్స్ అని మనకు బ్లూ కలర్లో కనిపించేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో AMIని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత EC2 ఇన్స్టెన్స్ టైప్ని, స్టోరేజ్ని, నెట్వర్క్ కోసం సెక్యూరిటీ గ్రూప్ని, ఫైనల్గా కీ పేరుతో మనం మన ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయగలం. ఇప్పుడు మన ఇన్స్టెన్స్ని పబ్లిక్ సబ్నెట్ మీద ఒక VPCలో లాంచ్ చేస్తే అది లైవ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. మరి డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ అనేటటువంటిది మీరు చూస్తున్నారు. ఇది VPC లోపలే ఉంటుంది పబ్లిక్ సబ్నెట్ అనేది. ఈ పబ్లిక్ సబ్నెట్లో మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసినప్పుడు అది లైవ్ ఎన్విరాన్మెంట్లోకి పోతుంది. ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు యూజర్ డేటా కూడా ప్రొవైడ్ చేస్తే ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యేటప్పుడు కాన్ఫిగర్ అవుతుంది. ఆ యూజర్ డేటా ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం యూజర్ డేటా అంటే ఏంటో చెప్తాను. యూజర్ డేటా అంటే ఒకవేళ మనం అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్లోనే మనం కమాండ్స్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే ఇన్స్టెన్స్ బూటింగ్ టైంలోనే ఆ ఏ కమాండ్స్ ఇస్తామో రిక్వైర్డ్గా ఒక్కొక్కసారి మనం ఇచ్చేటటువంటి ప్యాకేజీకి డిపెండెంట్ ప్యాకేజెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ 1 by 1గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే ప్రొవైడ్ చేసినట్లయితే దానిని యూజర్ డేటా అంటారు. ఈ యూజర్ డేటా అనేది
మనకు ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత యూజర్ డేటా ఉన్నట్లు మనకు ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ చూపించదు. ఇక్కడ ఈ కమాండ్స్ అన్నీ మనం ఇచ్చినటువంటి కమాండ్స్ అన్నీ ఇన్స్టెన్స్ బూటింగ్ టైంలో రన్ అవుతాయి. మనం బ్రౌజర్లోకి వెళ్ళి అపాచీ డిఫాల్ట్ వెబ్ పేజీని ఓపెన్ చేసి చూడగలం. ఎప్పుడైతే ఇన్స్టెన్స్ రన్ అవుతుందో, మనకు ఇనిషియలైజ్ అయ్యి రన్ అవుతుందో, అప్పుడు పబ్లిక్ ఐపీ తీసుకెళ్ళి బ్రౌజర్లో ఇచ్చినట్లయితే మనం ఇచ్చినటువంటి కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్స్టెన్స్ లోపల అవి బ్రౌజర్లో మనకు అపాచీ వెబ్ పేజ్ అనేది డిఫాల్ట్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఇన్స్టెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకోగలం. ఇక్కడ కనెక్షన్ అనేది ఇంటర్నెట్ మీద మీరు చూడండి, వెబ్ బ్రౌజర్ ఉంది. ఈ టాప్ కార్నర్లో వెబ్ బ్రౌజర్ టెర్మినల్ ఉంది. అంటే టెర్మినల్ అంటే మనకు ఓఎస్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి కర్నల్ అన్నమాట. లైనక్స్ సిస్టమ్ తీసుకుంటే కర్నల్ మన టెర్మినల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వెబ్ బ్రౌజర్లో మనకు HTTP ప్రోటోకాల్ ద్వారా సెక్యూర్ ప్రోటోకాల్ అయితే HTTPS. ఈ ప్రోటోకాల్స్ ద్వారా మనకు వెబ్ బ్రౌజర్ నుంచి ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి, ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ గేట్వే VPCలోని ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ అయ్యి, ఇంటర్నెట్ గేట్వే ద్వారా మన ఇన్స్టెన్స్కి ఈ వెబ్ బ్రౌజర్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అలాగే మన టెర్మినల్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే మనం SSH ప్రోటోకాల్ని కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు AWS మనం SSH కమ్యూనికేషన్ అనేది మనం లైనక్స్ సర్వర్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే డిఫాల్ట్గా మనకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ప్రోటోకాల్ ఏదైతే HTTP ఉంటుందో అది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కానీ అపాచీ వెబ్ సర్వర్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు. ఇక్కడ కాన్ఫిగరేషన్లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్లో అవి అన్నీ కవర్ చేయడానికి ఒక వీడియో అయితే సరిపోదు. నేను సింపుల్గా ఫస్ట్ ఎంతవరకు నేర్చుకోవాలో, ఫస్ట్ మెయిన్ టాపిక్స్ ఏంటో అవి ఈ వీడియోలో చూస్తాము. ఇంకొక వీడియోలో ఈ మిగతా కాన్ఫిగరేషన్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో చూసాను AMI ఇమేజ్ అని ఉంది. ఇక్కడ AWS బంచ్ ఆఫ్ OSను ప్రొవైడ్ చేస్తుంది. లైనక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్, అలాగే విండోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ సిస్టమ్స్ కూడా మనకు విండోస్ సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు ఉబుంటు, అలాగే రెడ్ హ్యాట్, విండోస్ SQL సర్వర్స్, కోర్ బేస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ OSని AWS మనకు ప్రొవైడ్ చేస్తుంది. యూజ్ లైనక్స్, అలాగే రెడ్ హ్యాట్ లైనక్స్, ఉబుంటు, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ని మనకి AWS బంచ్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఏది కావాలో అది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నాను, అమెజాన్ లైనక్స్ 2 AMI SSD వాల్యూమ్ టైప్ అనేది. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. ఇక్కడ మనకు వర్చువల్ CPUs, మెమరీ ఉంటుంది. ఇక్కడ జనరల్ పర్పస్, ఇవన్నీ ఫ్యామిలీస్ అంటారు. జనరల్ పర్పస్ ఉంటుంది. దీని కింద మనకు స్టోరేజ్, అలాగే నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇన్స్టెన్స్ టైప్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కంప్యూట్ ఆప్టిమైజ్డ్, ఇక GPU ఇన్స్టెన్సెస్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చేసి CPU, మెమరీ, EBS వాల్యూమ్స్ని బట్టి మనం ఈ ఇన్స్టెన్స్ టైప్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను T2 మైక్రోన్ తీసుకుంటున్నాను, జనరల్ పర్పస్. నెక్స్ట్ స్టెప్లో ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్ ఇస్తాము. ఈ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్లో మనకి ఏదైనా VPC అనేది ఉన్నట్లయితే మనం ఇక్కడ
ఆ VPCని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక VPC చెప్పలేదు కాబట్టి ఇక నాకు ఎటువంటి కస్టమైజ్డ్ VPC అనేది లేదు. నేను ఇక్కడ డిఫాల్ట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ సబ్నెట్లో కూడా మనం VPC క్రియేట్ చేసినప్పుడు మనకంటూ ఒక పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకుంటాము. ఆ పబ్లిక్ సబ్నెట్ని ఇక్కడ మనం తీసుకోవాలి. అలాగే ఆటో అసైన్ పబ్లిక్ IP అనే దాన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక డౌన్లోడ్ ఈ ఆప్షన్స్ అన్నీ మనకు లేటర్ వీడియోస్లో వస్తాయి. ఇక్కడ అడ్వాన్స్డ్ డీటెయిల్స్లో యూజర్ డేటా అని ఉంది. ఈ యూజర్ డేటాలో యాజ్ టెక్స్ట్ అనే దగ్గర మనం ఇక్కడ కమాండ్స్ ఇస్తాము. కమాండ్స్ ఇవ్వడానికి ఇది స్క్రిప్ట్ లెవెల్లో ఇవ్వాలి. బ్యాష్ లైనెక్స్లో షెల్ స్క్రిప్ట్కి ఎలా ఇస్తాము షీబ్యాంగ్ అనేది, అలాగే ఇక్కడ కూడా ఎక్స్క్లమేటరీ, నెక్స్ట్ /bin/bash. ఎందుకంటే నేను ఇక్కడ లైనక్స్ సిస్టమ్ తీసుకున్నాను కాబట్టి బిన్ బ్యాష్ ఇస్తాను. షీబ్యాంగ్ అంటారు దీన్ని. లైనక్స్ తెలిసిన వాళ్ళకైతే ఇది తెలుస్తుంది కంపల్సరీగా. నెక్స్ట్ కమాండ్స్ ఇస్తాం. ఫస్ట్ లైన్ మాత్రం ఈ షీబ్యాంగ్ అనేది మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమాండ్ ఏవైతే ఇవ్వాలో మనం ఎలా అయితే కమాండ్స్ ఇస్తామో ఇన్స్టెన్స్లో లాగిన్ అయినప్పుడు అలాగే ఇక్కడ కూడా కమాండ్స్ ఇస్తాము. ఇది RHEL ఇన్స్టెన్స్ కాబట్టి అనే రిపాజిటరీని యూజ్ చేసుకొని ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి రిపాజిటరీని. దానికోసం అప్డేట్ -y అనేది మనం కమాండ్తో మనం వర్క్ చేసేటప్పుడు y అనేది ఇవ్వకపోయినట్లయితే అది మిడిల్లో అడుగుతుంది, ప్రాంప్ట్ చేస్తుంది, అప్పుడు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కమాండ్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడే -yని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కమాండ్ సుడో పర్మిషన్స్ అనేవి ఉండాలి మనకు. కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు అనేది మనకు అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో మాత్రమే వర్క్ అవుతుంది. అందుకని ఇక్కడ సుడో పర్మిషన్స్ ఇవ్వాలి. సుడో ఇన్స్టాల్ httpd -y అనేది మనకి ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ httpd ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత సుడో ఇప్పుడు httpd సర్వీస్ని మనం రీస్టార్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ AWSలో మనకు systemctl కానీ సర్వీస్ కానీ అదే మనకు ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో కానీ అయినట్లయితే లైనక్స్ సర్వర్స్ యూజ్ చేస్తున్నట్లయితే మనం RHEL 6 కానీ RHEL 6 యూజ్ చేస్తున్నట్లయితే సర్వీస్ అనే కమాండ్ ఇస్తాము. RHEL 7 యూజ్ చేస్తున్నట్లయితే systemctl అనే కమాండ్ ఇస్తాము. కానీ AWSలో మనకి AWS ఎలా కమాండ్ ప్రొవైడ్ చేస్తుందంటే సర్వీస్ కానీ systemctl కానీ రెండు కమాండ్స్ని మనం ఇవ్వగలం. సర్వీస్ httpd మీరు సర్వీస్ అనే కమాండ్ని యూజ్ చేసినట్లయితే సర్వీస్ నేమ్ తర్వాత రీస్టార్ట్ కానీ స్టార్ట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. అదే systemctl కమాండ్ అయితే సుడో systemctl రీస్టార్ట్ httpd అని ఇవ్వాలి. ఇక సుడో chkconfig httpd on అని ఇలా ఇస్తాము. httpd ఎప్పుడైనా రీబూట్ అయినప్పుడు కూడా మనకు httpd సర్వీస్ అనేది స్టార్టింగ్లోనే ఉండడం కోసం ఈ chkconfig httpd ఆన్ ఇస్తాము. ఇక ఇక్కడ నెక్స్ట్ యాడ్ స్టోరేజ్లోకి వెళ్తాము. యాడ్ స్టోరేజ్లో మనకి 8 GB డిఫాల్ట్గా రూట్ వాల్యూమ్ కోసం /dev/HVDA అనేటటువంటి డివైస్తో AWS మనకు జనరల్ పర్పస్ SSD వాల్యూమ్ టైప్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి వాల్యూమ్స్ చెప్పుకున్నప్పుడు అవి మనకు వస్తాయి. ఇక్కడ జనరల్ పర్పస్ 8 GBకి అయితే 100 IOPS/3000 IOPS తోటి మనకు ప్రొవైడ్ చేస్తుంది. డిలీట్ ఆన్ టెర్మినేషన్ అంటే ఈ ఇన్స్టెన్స్ మనం ఎప్పుడైనా డిలీట్ చేసినప్పుడు ఈ వాల్యూమ్ అనేది కూడా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ట్యాగ్స్లోకి వెళ్తే మనం ఈ ఇన్స్టెన్స్కి ఒక ట్యాగ్ ఇవ్వచ్చు. ఆ ట్యాగ్ అనేది ఇన్స్టెన్స్కి ఇచ్చేటటువంటి నేమ్ ఇక్కడ వాల్యూలో మై ఇన్స్టెన్స్ అని మనం ప్రొవైడ్ చేస్తాం. మై ఇన్స్టెన్స్ అని నేను ఇక్కడ ఇస్తాను.
కాన్ఫిగర్ సెక్యూరిటీ. ఇక్కడ సెక్యూరిటీ అంటే ఇవి ఫైర్వాల్ రూల్స్. మనం ఈ డయాగ్రామ్లో చెప్పినాను సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అనేది. ఇక్కడ వెబ్ సెక్యూరిటీ గ్రూప్ మై ఇన్స్టెన్స్ అనేటటువంటి మిడిల్లో ఉండే బాక్స్లో మనం వెబ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది, నేను కర్సర్లో చూపిస్తే మీకు కనిపించదు అనుకుంటాను, వెబ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంది. ఆ సెక్యూరిటీ గ్రూపు మనం ఇక్కడ ఇస్తున్నాము. అంటే ఫైర్వాల్ రూల్స్ ఇవి. ఈ రూల్స్ తోటి మనకు సెక్యూరిటీ అనేది ఇక్కడ మన ఇన్స్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ గ్రూప్ నేమ్లో వెబ్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇస్తాను. ఇక డిస్క్రిప్షన్లో ఎస్జీ ఫర్ వెబ్ సర్వర్ అని ఇస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు AWS అనేది SSH టైప్ ప్రోటోకాల్ TCPని ప్రొవైడ్ చేస్తూ SSH అనేటటువంటి ఈ టైప్ దీనికి సంబంధించినటువంటి పోర్ట్ నెంబర్ 22ని ఇక్కడ ఆల్ జీరోస్ 0.0.0.0/0 అనేటటువంటి సోర్స్ తోటి మనకు డిఫాల్ట్గా ఈ వాల్యూ ఉంది. ఈ 0.0.0/0 అంటే ఏ IP అడ్రస్తోనైనా ఈ ఇన్స్టెన్స్కి కనెక్ట్ కావచ్చు అని ఎనీ ఎంటైర్ ఇంటర్నెట్ అని కూడా దీనికి మనం మీనింగ్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ వార్నింగ్ అనేది కూడా మనకు చూపిస్తుంది. వార్నింగ్లో రూల్స్ విత్ సోర్స్ ఆఫ్ 0.0.0.0/ అంటే 40/0 అలో ఆల్ IP అడ్రసెస్ టు యాక్సెస్ యువర్ ఇన్స్టెన్స్ అని ఇక్కడ క్లియర్గా చెప్తుంది. అది దీనికి సంబంధించినటువంటిది. వీ రికమెండెడ్ సెట్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ టు అలో యాక్సెస్ ఫ్రమ్ నౌన్ IP అడ్రసెస్ ఓన్లీ అని. అంటే మనకి ఇక్కడ CIDR బ్లాక్లో ఉండేటటువంటి, CIDR అంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే AWS అర్థం కాదు, ఎవరికైనా AWS తెలుసుంటే CIDR అంటే ఏంటో తెలుస్తుంది. అది VPCకి సంబంధించినటువంటి CIDR బ్లాక్ని ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ IP అడ్రస్ రేంజ్లో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే ఈ SSH పోర్ట్ ద్వారా మన టెర్మినల్కి అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్కి లాగిన్ కాగలరు. ఇప్పుడు ఏ IP అడ్రస్ యూజ్ చేసుకున్నా కూడా వీళ్ళు లాగిన్ కాగలరు. ఇప్పుడు యాడ్ రూల్లో నేను అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి HTTP ప్రోటోకాల్ ఇస్తాను. ఇది సెక్యూరిటీ లేని పోర్ట్. ఇది 80 అనేది డిఫాల్ట్గా వచ్చేసింది. HTTP సెలెక్ట్ చేయగానే ఇక్కడ కస్టమ్ ఎనీవేర్ మై IP అని ఇట్లా మనకు చూపిస్తుంది. ఈ మై IP అని ఎట్లా యూజ్ చేస్తాం అనేది మనకు లేటర్ వీడియోస్లో అంటే లేటర్ సెక్షన్స్లో వస్తుంది, లేటర్ టాపిక్స్లో. ఇప్పుడు ఎనీవేర్ కానీ ఇచ్చినట్లయితే మనం ఎక్కడి నుంచి అయితే ఈ వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయగలము. దానికి సంబంధించినటువంటి CIDR ఆల్ IP అడ్రసెస్ ఆల్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్లో ఒకసారి సమరీని చూసుకొని ఈ లాంచ్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే లాంచ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు HTTP 2 టైప్స్లో వచ్చింది. 0.0.0.0 అని ఇది ఒకటి వచ్చేసి IPv4కి సంబంధించింది. సెకండ్ వన్ ::/0 అనేది IPv6 సంబంధించింది. అవి ఉన్నందువల్ల ఏం ప్రాబ్లం లేదు. లాంచ్ అని క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చూస్ క్రియేట్ ఏ న్యూ కీ పెయిర్ అని వస్తుంది. ఇక్కడ మనం ఒక కీ పెయిర్ని ఇచ్చిన తర్వాత మనకు డౌన్లోడ్ కీ పెయిర్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి హైలైట్ కాలేదు. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అనేది మనం ఏదైనా నాకు ఆల్రెడీ నేను ఒక కీ పెయిర్ని ఉంది కాబట్టి నేను ఎగ్జిస్టింగ్ అనే కీ పెయిర్ని ఇచ్చినట్లయితే ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు లాంచ్ ఇన్స్టెన్సెస్ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు అదే నేను క్రియేట్ న్యూ కీ పెయిర్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ ఒక my-instance
అనే నేమ్ తోటి డౌన్లోడ్ కీ పెయిర్ అని ఇస్తాను. ఈ డౌన్లోడ్ కీ పెయిర్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు నా డౌన్లోడ్ ఫోల్డర్లో, నా సిస్టంలో ఉండేటటువంటి డౌన్లోడ్ ఫోల్డర్లోకి ఒక ప్రైవేట్ కీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కీ పెయిర్స్ ఉంటాయి. AWS మనకు 2 టైప్స్ ఆఫ్ కీ పెయిర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఎలా అయితే లైనెక్స్లో SSH కీస్ ఉంటాయో, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్, ఈ కీస్ కూడా మనకు అలాగే వర్క్ అవుతుంటాయి. ఇప్పుడు లైనెక్స్ తెలియని వాళ్ళకి నేను ఇక్కడ పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటో చెప్తాను. పబ్లిక్ కీ అనేది మనకు AWS అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ కీ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రైవేట్ కీ అనేది మనం ఎప్పుడైనా లాస్ అయినట్లయితే మనం ఇక ఈ ఇన్స్టెన్స్ తోటి లాగిన్ కాలేము. కాబట్టి ఇది సెక్యూర్ ప్లేస్లో మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైవేట్ కీ అనేది. ఈ ప్రైవేట్ కీని ఇప్పుడు డౌన్లోడ్ కీ పెయిర్ అని ఇచ్చినప్పుడు మరి ఇక్కడ చూడండి, మై instance.pem అనేది నా సిస్టమ్ మీద డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది లాంచ్ ఇన్స్టెన్స్ అనేది. ఇప్పుడు ఈ కీ పెయిర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒకసారి ఈ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసిన తర్వాత చెప్తాను. మీరు కానీ లైనెక్స్ సిస్టమ్స్ కానీ మ్యాక్ సిస్టమ్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే వ్యూ అండ్ లాంచ్ క్లిక్ చేస్తే మనకు మై ఇన్స్టెన్స్ అనేది ఇనిషియలైజింగ్ అవుతుంది. ఒకసారి ఇనిషియలైజ్ అయిన తర్వాత మనకి ఈ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయింది. ఈ డిస్క్రిప్షన్లో మనం చూడొచ్చు ఈ ఇన్స్టెన్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇన్స్టెన్స్ ఐడి ఇస్తుంది. ఇన్స్టెన్స్ స్టేట్ పెండింగ్ ఉంది అంటే ఇనిషియలైజ్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అంటే T2 మైక్రో, ఫైండింగ్ AWS, కంప్యూట్ ఫార్ అని. ఇక ప్రైవేట్ DNS, ప్రైవేట్ ఐపీ రెండు ప్రొవైడ్ చేసింది. సెకండరీ ప్రైవేట్ ఐపీ ఏం లేదు, VPC ఐడి, డిఫాల్ట్ VPC ఐడి ఇది. ఇక ప్లాట్ఫామ్ అమెజాన్ లైనెక్స్, ప్లాట్ఫామ్ డీటెయిల్స్ Linux/Unix అని. యూజ్ ఆపరేషన్ రన్ ఇన్స్టెన్స్ సోర్స్ డెస్క్టాప్ చెక్. ఇలా మనం రూట్ టు డివైస్ టైప్లో రూట్ డివైస్ /dev/xvda అనేటటువంటి ఈ రూట్ డివైస్ అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఎలా ఇంక్రీజ్ చేస్తాము అనేది ఇన్స్టెన్స్ యొక్క రూట్ వాల్యూమ్ని మనం ఇక్కడ క్లిక్ చేసి ఈ లింక్ని క్లిక్ చేసుకొని మనం రూట్ వాల్యూమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకున్నామో ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రైట్ సైడ్కి వచ్చినట్లయితే మనకు పబ్లిక్ DNS అలాగే పబ్లిక్ ఐపీ అడ్రస్ రెండో ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు లాగిన్ కావడానికి. ఇప్పుడు అవైలబిలిటీ జోన్ US ఈస్ట్ 1D అనేటటువంటిది సెక్యూరిటీ గ్రూప్కి వెబ్ సెక్యూరిటీ గ్రూప్ అని నేను నేమ్ ఇచ్చాను, అది చూపిస్తుంది. మనం ఇంకా వ్యూ ఇన్బౌండ్ రూల్స్ అంటే ఏమి ఇన్బౌండ్ రూల్స్ ఇచ్చినాం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 80 and 22 ఈ పోర్ట్స్ని మనం ఇన్బౌండ్ రూల్గా చూపిస్తుంది. అవుట్బౌండ్ రూల్స్లో ఆల్ జీరోస్ ఉంటాయి. ఆల్ పోర్ట్స్ ఆల్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకోవచ్చని. ఇక షెడ్యూల్ ఈవెంట్స్ మనకి ఇక్కడ సబ్నెట్ ఐడి, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, ఇలా నెట్వర్క్కి సంబంధించినవి ఇవన్నీ చూపిస్తుంది. కానీ మనం ఇచ్చినటువంటి యూజర్ డేటాని ఈ ఇన్స్టెన్స్ అనేది ఎక్కడ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. నెంబర్ ఆఫ్ వర్చువల్ CPUs, అలాగే వర్చువలైజేషన్ టైప్ HVM ఇవన్నీ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి పబ్లిక్ ఐపీ తీసుకొని నేను బ్రౌజర్లో ఇస్తాను. మన వెబ్ అపాచీ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. మీరు చూడండి, టెస్ట్ పేజ్ వెబ్ అపాచీ వెబ్ అనేటటువంటిది టెస్ట్ పేజ్ అంటే డిఫాల్ట్ అపాచీ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. అంటే మనం ఇచ్చినటువంటి యూజర్ డేటా అంటే ఆ కమాండ్స్ పర్ఫెక్ట్గా రన్ అయినట్లు. ఇప్పుడు ఒకసారి ఇనిషియలైజ్ అవుతుంది, రిఫ్రెష్ చేస్తాను. ఇనిషియలైజింగ్లోనే ఉంది ఇది.
ఇక్కడ మనకు ఒకసారి వన్స్ ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత స్టేటస్ చెక్స్ కానీ చూసినట్లయితే ఈ స్టేటస్ చెక్స్లో మనకి ఇక్కడ ఇనిషియలైజింగ్ అని వస్తుంది. సిస్టమ్ స్టేటస్ చెక్స్, ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్. సిస్టమ్ స్టేటస్ చెక్స్ అంటే మనకి ఏడబ్ల్యూఎస్లో ఉండేటటువంటి ఏడబ్ల్యూఎస్ మెయింటైన్ చేసేటటువంటి ఫిజికల్ ఇన్స్టెన్సెస్ కానీ వాటిని ఫిజికల్ ఇన్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు, వర్చువల్ ఇన్స్టెన్సెస్ కానీ. అంటే మనకి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్స్టెన్స్ మనం చూస్ చేసుకున్నటువంటి ఇన్స్టెన్స్ ఇనిషియలైజింగ్లో ఉంది. అలాగే మనం క్రియేట్ చేసినటువంటి మై ఇన్స్టెన్స్ అనేది కూడా ఇనిషియలైజింగ్లోనే ఉంది. రెండు పర్ఫెక్ట్గా మనకు రన్ అయినప్పుడు 2x2 చెక్స్ అని అంటే రెండిటిని చెక్ చేసినాము. ఇప్పుడు చూడండి 2x2 చెక్స్ పాస్డ్ అని వచ్చింది. సిస్టమ్ రీచబిలిటీ చెక్డ్ పాస్, ఇన్స్టెన్స్ రీచబిలిటీ చెక్డ్ పాస్డ్ అని వచ్చింది. అంటే సక్సెస్ఫుల్గా ఇన్స్టెన్స్ అనేది రన్ అవుతుంది వర్చువల్ ఏడబ్ల్యూఎస్ సైడ్, అలాగే మన వర్చువల్ ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి పబ్లిక్ ఐపీ తీసుకుంటాను. టెర్మినల్లోకి ఎలా లాగిన్ అవుతానంటే ఇక్కడ మీరు చూడండి లాంచ్ ఇన్స్టెన్స్ పక్కన కనెక్ట్ అనేది ఉంది. కనెక్ట్ యాక్షన్స్ అనేటటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి టాప్లో ఈ పేజ్లో. ఈ కనెక్ట్ అనేది మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మీరు కానీ లైనక్స్ సిస్టమ్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే అక్కడ మీరు డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళి డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు మై ఇన్స్టెన్స్ డాట్ పిఎం, ఇక్కడ నేను my-instance.pm అని ఇచ్చినాను కాబట్టి పిఎం అనే ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. my-instance అనేటటువంటి నేమ్ కీ పేరుకి ఇచ్చినాను కాబట్టి ఆ సేమ్ నేమ్తోని నా డౌన్లోడ్ ఫోల్డర్లో ఆ ఇన్స్టెన్స్ అనేది డౌన్లోడ్ కీ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. ఆ కీ యొక్క నేమ్ తీసుకొని మీరు లైనక్స్ కానీ సర్వర్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ లైనక్స్ ఓఎస్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఈ పర్మిషన్స్ ఇవ్వాలి. మీరు డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళండి, chmod 400 my-instance.pem అని ఇలా ఈ కమాండ్ని కాపీ చేసుకొనైనా అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కమాండ్ ఇన్స్టెన్స్ పబ్లిక్ డిఎన్ఎస్. ఆ డిఎన్ఎస్ ఎలా ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ చెప్పింది. సేమ్ కమాండ్ని తీసుకొని కాపీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పుట్టి యూజ్ చేస్తున్నాను. ఈ పుట్టిలోకి ఎలా లాగిన్ అవుతానంటే పుట్టిజెన్ ద్వారా పుట్టిజెన్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. పుట్టితోటి మనం లాగిన్ అవ్వాలి ఈ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్సెస్కి లైనక్స్ ఇన్స్టెన్సెస్కి అన్నప్పుడు పుట్టిజెన్ అనేది మనం ఇక్కడ లాంచ్ చేసుకోవాలి. మీరు బ్రౌజర్లోకి వెళ్ళి పుట్టిజెన్ అని ఇచ్చినట్లయితే పుట్టిజెన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ విండోస్ సిస్టంలో విండోస్ యూజ్ చేస్తున్న వాళ్ళు పుట్టి ద్వారానే లాగిన్ కాగలరు. నేను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పుట్టిజెన్ అనేది వికటిస్తాను. పుట్టిజెన్ అనేది ఓపెన్ అవుతుంది. పుట్టిజెన్ ఓపెన్ అయిన తర్వాత లోడ్ అని సెలెక్ట్ చేసుకుంటే మన డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ పీపీకే మాత్రమే ఉంది. ఆల్ ఫైల్స్ను అని చూసినట్లయితే ఆల్ ఫైల్స్ మై ఇన్స్టెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ చేస్తే సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ ఫారిన్ కీ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత సేవ్ ప్రైవేట్ కీ అని క్లిక్ చేస్తే ఇంకొక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనం మై ఇన్స్టెన్స్ అనే నేమ్ ఇస్తాను, ఇచ్చి సేవ్ చేస్తాను. ఇప్పుడు దీనిని క్లోజ్ చేసినట్లయితే నా సిస్టంలో నేను పుట్టిని కూడా డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేసుకొని ఉన్నాను.
ఇప్పుడు పెట్టిని ఓపెన్ చేసి AWS నుంచి పబ్లిక్ ఐపీని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత SSH ఆ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆత్ అనేటటువంటిది మనకు వస్తుంది. ఆత్ని క్లిక్ చేయాలి. ఆత్లో ఉండే ప్లస్ని క్లిక్ చేయకూడదు. ఆత్ని మాత్రమే క్లిక్ చేసి బ్రౌజ్ అనేటటువంటిది క్లిక్ చేయాలి. బ్రౌజ్ని క్లిక్ చేసిన తర్వాత మై ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయినది ఓపెన్ చేసినట్లయితే మన ఇన్స్టెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఇచ్చినట్లయితే EC2 ఇక్కడ ఫస్ట్ టైం మనం లాగిన్ అయ్యేటప్పుడు ఈ సెక్యూరిటీ అలర్ట్ అనేది వస్తుంది. ఎస్ అనివ్వండి. నో అని ఇస్తే ఇది వర్క్ చేయదు. ఇక్కడ లాగిన్ యాజ్ అని వచ్చినప్పుడు యూజర్ నేమ్ EC2-యూజర్ అనేవాలి. ఇది రెడ్ హ్యాట్ సిస్టమ్ కాబట్టి EC2-యూజర్ అని ఇస్తాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత జస్ట్ కమాండ్ ఇస్తాను, పింగ్ amazon.com అని. పింగ్ అవుతుందో లేదో మనం చూస్తాం. ఇక్కడ amazon.com అనేది పింగ్ అవుతుంది మనకు, అంటే మనం సక్సెస్ఫుల్గా ఈ ఇన్స్టెన్స్ని లాంచ్ చేసామని. ఇది EC2 ప్రొవిజనింగ్ ఇన్ AWS. ఇంకా కాన్ఫిగరేషన్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే వాల్యూమ్స్, ఇవన్నీ ఒక్కొక్క టాపిక్గా మనం తెలుసుకుందాం. ఒకే వీడియోలో అన్నీ చెప్పాలి అంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ వీడియో అనేది కొత్తగా AWS నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్ వీడియోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. See you in next video. Thank you.